కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా.
కొనియాడెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా కలిసి నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా నిత్యమునే పాడెదా నా ప్రభుని కొనియాడెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. హల్లెలూయా. అదేవిధంగా మరి ఇంకొక పాట పాడుతూ మనము దేవుని స్తుతించుకుందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. అందరికి వచ్చినట్టు పాట ప్రేమించేదని అధికముగా అని పాట పాడుతూ మనము దేవుని స్తుతించుకుందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించెదన్ పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు
మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ అందరం కలిసి ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 నీకే ఆరాధన 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 అందరం కలిసి పాడదాం ఆరాధన నీకే ఆరాధన 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 హల్లెలూయా అందరం లేచి నిలిచినట్టయితే కొన్ని నిమిషాలు మనము దేవుని ఆరాధన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి మనము దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఆయన నామాన్ని మనం ఘనపడదాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించినని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి రెండు చేతుల పైకెత్తి ఈ ఉదయకాల సమయంలో
దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన మేలుల దేనిని కూడా మరొకమని దేవుని వాక్యం. అందరం రెండు చేతుల పైకెత్తి మనకు వచ్చిన మాటలు, వచ్చిన భాషలు మనము దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. అందరం కలిసి పాడదాం. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అందరికీ స్వరమెత్తి. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ పరిశుద్ధ నామ స్తోత్రంలో 25వ రోజు ఈ 40 రోజుల ప్రయాణంలో మమ్మల్ని నేను నడిపించిన విధానం కొరకు స్తోత్రం. ఈరోజు కూడా మీరు మాతో ఉన్నారు, మా మధ్యలో సంచరిస్తున్నారు. నేను అసాధ్యమైనవన్నీ కూడా కొట్టి పారవేసి సాధ్యపరిచిన విధానం కొరకు స్తోత్రం. నీ దాసురాలు ఈరోజు కూడా మీరు నిలబెట్టి నీ మాటలు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. జూమ్లో ఇంతవరకు కూడా ప్రార్థనలు జరిగింది, మేము ఎంతో కృతజ్ఞులు. అలాగే గొలుసు ప్రార్థనలు ఎంతో ఆవేశంతో, ఎంతో సేవాభారంతో, ఆత్మల భారంతో నీ బిడ్డలు చేస్తున్నారు ఉదయం 3 గంటల నుండి. అదే మా స్వాస్థ్యం, అదే మా బలమై ఉన్నది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగూ ప్రార్థన చేసే బిడ్డలను ఈ సంఘానికి ఇచ్చినందుకు మరీ నిన్ను స్తుతిస్తూ కొనియాడుతున్నాను. అలాగే యూట్యూబ్ దగ్గర కూడా ప్రార్థనాపూర్వకంగా వేచిన బిడ్డలకు స్తోత్రం. ఫిజికల్గా అక్షరార్థంగా ఇక్కడికి వచ్చినారు తండ్రి, మరి అట్టి బిడ్డల కొరకు కూడా నీకు వందనాలు. వారి అందరి కుటుంబాలకు నీ క్షేమం ఈ శిలువ ధ్యానాల ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నాయన, నువ్వు చేయలేని కార్యం లేదు తండ్రి. నాయన, నీకు సమస్తము సాధ్యమని నువ్వు గసిమరి తోటలో నువ్వు విలపించినావు, ప్రార్థన చేసినావు, మొరపెట్టినావు తండ్రి. నీకు స్తోత్రం. మేము కూడా అదే పలుకుతున్నాం తండ్రి. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యం నాయన. మేము ఎప్పుడు కూడా నీ శక్తిని అనుమానించొద్దు, కించపరచొద్దు, తక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడూ నీవు గొప్ప దేవుడవని, గొప్ప కార్యాలు చేస్తావని, నీకు అసాధ్యం అంటే ఏది లేదని, నువ్వు సమస్తం చేయగలవని, నువ్వు ఉద్దేశించిన ఏ కార్యాలు నిష్ఫలం కాదని, అలాంటి దృఢమైన విశ్వాసం మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను.
నాయన నీ దాసుల నోటి నుండి తగిన మాటలు ఈరోజు దయచేయండి తండ్రి. నా బలహీనతలన్నీ కొట్టివేసి నీ శక్తితో నీ బలంతో నింపుమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ కృప చాలు నీది నాయన, నీ కృప నాకు చాలు ప్రభు. నీ కృపా కంచెలు నన్ను భద్రం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచె వేసి కాపాడండి. నీ చిత్తం సంపూర్ణంగా మా అందరి పట్ల నెరవేర్చుకొని ఇంకా మిగిలి ఉన్న మరి ఈస్టర్ వరకు 17 రోజులు తండ్రి అద్భుతంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 40 రోజుల సిలువ ధ్యాన దినాల్లో ఇది 25వ రోజు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు. కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. మేలైన ఈవులెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినావు. మేలైన ఈవులెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినావు. చల్లంగా నన్ను కాచావు, చల్లంగా నన్ను కాచావు. నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను, నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను. నిన్నే స్తుతింతును నా దేవా, నిన్నే స్తుతింతును నా దేవా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. సున్నైనా నన్ను నీవు నిండైన పాత్రం చేసి, నన్నైనా నన్ను నీవు నిండైన కన్నులెత్తి, సున్నైనా నన్ను నీవు నిండైన పాత్రం చేసి, మన్నైనా నన్ను నీవు నిండైన కన్నులు. బండాపై తెచ్చినావు, బండాపై తెచ్చినావు. చావైన బ్రతుకైనా ఎన్నో ఇబ్బందులైన, చావైన బ్రతుకైనా ఎన్నో ఇబ్బందులైన నిన్ను వీడువలేను నా దేవా, నిన్ను వీడువలేను నా దేవా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఎన్నా శక్యము గాని మిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ఇంపైన నీ వాక్యం నాకు బోధించినావు, ఇంపైన నీ వాక్యం నాకు బోధించినావు. నిండైన మోక్ష మార్గం నాకు చూపించినావు, నిండైన మోక్ష మార్గం నాకు చూపించినావు. నాకు నీ స్వాస్థ్యమిచ్చావు, నాకు నీ స్వాస్థ్యమిచ్చావు. గొంతెత్తి పాట పాడి చప్పట్లు కొట్టి నేను, గొంతెత్తి పాట పాడి చప్పట్లు కొట్టి నిన్ను నిన్నే
స్తుతింతును నా దేవా, నిన్నే స్తుతింతును నా దేవా. ఎన్నా శక్యము గాని మిన్నా ప్రేమను చూపి నన్ను కన్నవా యేసువా. ఎన్నా శక్యము గాని మిన్నా ప్రేమను చూపి నన్ను కన్నవా యేసువా. చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు. కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఒక అవకాశం మీ ముందు దేవుని వాక్యం అందించడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు 25వ రోజు. మరి ఇన్ని రోజులు కూడా దేవుడు అద్భుతంగా కాపాడినాడు. ముఖ్యంగా నేను ఒక చిన్న మాట సాక్ష్య రూపంగా చెప్పాలి. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు ప్రతిరోజు మీకు దేవుని వాక్యం నిలుచుని మరి వాక్యం ఏకధాటిగా బోధిస్తానని. నాకు తెలియదంటే మీరు నమ్మాలి. నన్ను నిలబడమన్నాడు, నిలబడినాను విశ్వాసంతో. పలుకుమన్నాడు, పలికినాను. అందించే దేవుని వాక్యం ప్రతిరోజు పలుకుమన్నాడు. నేను అసలు విశ్రమించి కూర్చుందాం. ఎంతోమంది పాస్టర్స్ నాకు ఈ ట్విన్ సిటీస్లో తెలుసు, పిలిస్తే చాలా సంతోషంగా వస్తారు. కానీ నాకు అలాంటి నడిపింపు రాలేదు. నువ్వు నిలబడు, నేను మాట్లాడతాను నీ ద్వారా అంటే, అయ్యో ప్రభా నేను చాలా బలహీనరాలను, ఇన్ని దినాలు మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఆనాడు ఇర్మియా ప్రవక్త చెప్పినట్టు, అయ్యో నేను బాలుడను, నాకు మాట్లాడడానికి శక్తి చాలదు అన్నప్పుడు, నేను నీ నోటికి తోడై ఉంటానని పలికి మరి నన్ను 25 రోజులు ఏకధాటిగా వాడుకున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది నా వల్ల కలిగింది కానీ కాదు. మరి నన్ను నేను పరీక్షించుకుంటే అంత శక్తి నాకేం లేదు. కానీ దేవుడు తన మహాశక్తితో నన్ను నింపినాడని చెప్పాలి. ప్రతిరోజు కూడా అసాధ్యం అనిపిస్తుంది. ప్రతిరోజు నేను పెనుగులాడాలి సాతానుతో. ఎందుకంటే అనేకమైన శరీరం అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే యేసు రక్తం గురించి, సిలువ కార్యాల గురించి, వ్యక్తిగత సిలువని, మరి ఇంకా ఇంకా అనేకమైన సిలువ కార్యాలు నేను త్రవి పైకి తీసుకొని రావాలి. అయితే అప్పుడు చాలా పోరాటం ఉంటుందని నేను అంటే ఇంతకుముందు ఇవన్నీ కూడా పెద్ద నేను నమ్మకపోయేదాన్ని. కానీ నా శరీరంలో నేను అనుభవిస్తున్నాను కాబట్టి తప్పకుండా ఒక మంచి కార్యానికి ఎంత సాతాను మరి పోరాడుతుందో నా శరీరంలో నేను అనుభవించినాను. కానీ అంతిమ విజయము దేవుని బిడ్డలకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కేటప్పుడు కూడా నాకు చాలా రుగ్మతలు ఉంటాయి. కానీ నేను వచ్చి ఒక పాట పాడితే సాతాను ఓడిపోతుంది. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటారు అమ్మ ఎందుకు పాడుతుందని. మీ కొరకు కాదు, నా కొరకే పాడుకుంటున్నాను. ఆ పాడగానే నాకు దేవుని సన్నిధి నా మీద దిగుతుంది, అందుకే పాడుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాంశం, నా ప్రాణము కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ట్రబుల్డ్. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువు చెప్పిన మాట. యేసు ప్రభువు మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నాకు కలవరం కలుగుతుంది, నా ప్రాణము మరి కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ట్రబుల్ అని యోహాను సువార్త 12వ అధ్యాయం 27లో ప్రభు ఎందుకు పలికినట్టు ఈ మాట? ఏదో మానవుడు పలుకుతున్నట్టు పలికినట్టే ఏంటి? సాధారణంగా మనుషులు పలుకుతారు, నాకు వల్ల కాదు, నాకు భయం అవుతుంది, నాకు కలవరం వస్తుంది, నాకు చింత కలిగింది అని. ఇలాంటి మాటలు దేవుడు పలుకుతాడా అంటే ఆయన 100% మానవ శరీరంలో ఉన్నాడు. యోహాను సువార్త 12:27 జాన్ 12:27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతు అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అంటే ప్రాణము కలవరపడుతుంది యేసు ప్రభుది. అంటే మనం గమనించాలి, యేసు ప్రభు మానవ శరీరంలో ఉన్నాడు. హీఈస్ 100% ఎ మ్యాన్ అండ్ 100% ఎ గాడ్. క్రిస్మస్ సమయంలో సందేశాలు ఇస్తారు కదా, గాడ్ బికమింగ్ మ్యాన్ అంటే దేవుడు మానవుడైన రోజు క్రిస్మస్ రోజు.
మానవులందరూ దేవుళ్ళు కావాలనుకుంటారు, కానీ ఇక్కడ చూసినప్పుడు దేవుడే మానవుడైనాడు. దేవునికి స్తోత్రం. ఈ మానవుడు 100% మరి మానవ శరీరంలో ఉన్నాడు, కానీ 100% ఈజ్ గాడ్. కనుక మానవ శరీరంలో ఉన్నప్పుడు మరి మానవునిలాగానే పలుకుతున్నాడు, నా ప్రాణము కలవరము చెందుతుంది. మరి ఈ గడియ నాకు తటిస్తింపకుంటే బాగుంటుంది. మరి తటిస్తింపకుండా ఇంత అంటే ఇతను మరి హీస్ ఫోర్సీయింగ్ ద సో మచ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ హింస, పర్సిక్యూషన్, ఎంత మరణ వేదన, ఎంత భయంకరమైన వ్యక్తులతో ఆయన హింసింపబడాలి, అవన్నీ కూడా ముందే చూస్తూ ఈ మాట ప్రభువు నోటికి వచ్చింది, నా ప్రాణం కలవరపడుతుంది అన్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము విన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. కలవరపడినప్పుడు మనం ఏం చేయాలో చాలా అద్భుతంగా ఈ శిలువ ధ్యాన దినాల్లో మనం నేర్చుకోవచ్చు. when your heart is troubled, నీకు ఎటు తోచని పరిస్థితి, కలవరపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఒక గొప్ప పని ప్రభువును అనుకరించాలి. ఎందుకంటే ప్రభు మానవ శరీరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అది గెత్సెమనే తోటలో ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా శిలువ మరణానికి ముందు ఒక లాంగ్ ప్రేయర్ ఉంటుంది, చాలా పొడుగాటి ప్రార్థన. గెత్సెమనే తోటలో కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. తన స్వశక్తి మీద ఆధారపడకుండా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అంటున్నాడు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాడు. అది మనకందరం కూడా గొప్ప పాఠం. కలవరం పొందినప్పుడు, బాధలు కలిగినప్పుడు, భయము సంభవించినప్పుడు, మరి అసాధ్యమైనవి నువ్వు ఎదుర్కోవాల్సినప్పుడు, సవాళ్ళని ఎదుర్కోవడానికి యేసు ప్రభు చూపిన మాదిరి హీ ప్రేడ్ అంటు ద హెవెన్లీ ఫాదర్. తండ్రి అని మొరపెడుతున్నాడు. మరి తండ్రి తన శబ్దాన్ని వినిపిస్తే హెవెన్లీ వాయిస్, ఈజ్ హియరింగ్ ఏ వాయిస్ ఫ్రమ్ అబౌవ్. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పినాడు. ఏదేమైనా నేను సిలువను ఎక్కాల్సి వచ్చిన, సిలువ మరణం, పటు వేదనలు, బాధలు నేను అనుభవించవలసి వచ్చిన, నీ నామము మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చనే, వాయిస్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. మరి లూకా సువార్త 22లో చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఆవేదన చెందుతున్నాడు, చింతాక్రాంతుడు, మానవుని వలె చింతాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించు వానిగా, మొత్తబడిన వానిగా అని యెషయా 53లో మనం ఇవన్నీ ధ్యానించినాం. అంటే ఇంత పటు బాధ, పటు వేదనలో, ఆందోళన, కలవరం, ఇదిగో నా ప్రాణం కలవరపడుచున్నదనే కదా మనం ప్రసంగం అంశం ఈరోజు. మై హార్ట్ ఈస్ ట్రబుల్డ్, మై స్పిరిట్ ఈస్ ట్రబుల్డ్, నాకు ఆవేదన కలుగుతుంది, నాకు కలవరం అంటున్నాడు సిలువ మరణం ముందు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదందరికి కూడా ఒక కనువిప్పు. ఎందుకంటే అనేకమైన సమస్యలు నీకు ఈ లోకంలో నువ్వు ఎదుర్కోవాల్సినప్పుడు జస్ట్ బెండ్ యువర్ నీ బిఫోర్ గాడ్. నీవు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అదే గెత్సెమనే తోటలో ఉన్న ప్రార్థన మనకు పాఠం నేర్పిస్తుంది. స్వశక్తితో ఎదుర్కోవడం లేదు సిలువ, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత ఆందోళన చెందుతున్నాడు, ఆయన ప్రాణం ఎంత కలవరపడుతుంది, ఆయన వ్యసనాక్రాంతుడైపోయినాడు, చింతాక్రాంతుడైనాడు. ఆయనకి ఇక త్రాణి లేదన్నప్పుడు దేవుడు పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి ఆయనను బలపరిచిందట. 43వ వచనం చూడండి, లూక్ 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. దేవుని స్తోత్రం. నాకు చాలా నచ్చిన మాట, ఇది అండర్లైన్ చేసుకున్నాను. ఎందుకంటే ఎన్నో సమయాల్లో కుటుంబమే సేవనో మరి శరీర రుగ్మతలు ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు, మనం కలవరపడినప్పుడు, మనము ప్రార్థనకు వంగినప్పుడు ఒక తీరు ఉంటాం, ప్రార్థన చాలించిన తర్వాత ఎంత శక్తి పుంజుకుంటాం. ఎందుకంటే పరలోకం నుండి దూతలే దిగి వచ్చి మనల్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన చేసేవాడే మహాజ్ఞాని. ప్రార్థన లేని వాడు ఓడిపోతాడు జీవితంలో. వన్ హూ ప్రేస్ ఈజ్ అ వైజ్ పర్సన్ బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద హెవెన్లీ ఫాదర్. ఎప్పుడైతే దేవునితో నీవు మాట్లాడతావో, దేవునితో నీకు బంధం కలిగి ఉంటావో, నీ అందు మించిన జ్ఞాని లేడు. ఎందుకంటే యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. అంటే ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునితో నీకు బంధం అన్నమాట. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు
దేవదూతలు దిగి వచ్చి నీకు సహాయపడతారు. ఇక్కడ నా ప్రాణము నాలో కలవరపడుతుంది తండ్రి, ఏ విధంగా నేను ఈ సిలువను ఎదుర్కోవాలి అన్నప్పుడు మరి తండ్రి అంటున్నాడు, నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నేను నిన్ను మరి నీకు తోడుంటాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. శ్రమలో దేవుని తోడు ఇక్కడ ప్రకటింపబడుతుంది. అయితే మరి ఆకాశం నుండి దూత దిగివచ్చి బలపరుస్తుంది. ఆకాశం నుండి ఒక శబ్దము వింటున్నాడు. అంతటా నేను దానిని మహిమపరిచి మరల మహిమపరుతున్నాను, ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చినని యోహాను సువార్త 12:28 చూస్తున్నాం. ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఏమని వ్యక్తం చేస్తున్నాడు? నా ప్రాణము కలవరపడుచున్నది. 27వ వచనం, జాన్ 12:27. నేనేమందును, ఏం చెప్పాలి తండ్రి, నా ప్రాణము చాలా కలవరపడుతుంది, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. ఈజ్ ప్లీయింగ్ అంటు గాడ్, ప్లీడింగ్. ఈ గడియ నుండి నన్ను, ఈ సిలువ గడియ, ఈ ఘోరమైన మరణం నేను అనుభవించాలి, ఈ పటు బాధ నేను అనుభవించాలి, ఈ యొక్క గడియ తటస్థింపకుండా నీవు నన్ను తప్పించు. అయినను నా చిత్తం కాదు, నీ ఇష్టమే సిద్ధించాలి. ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. అవును, నువ్వు పంపినావు కదా నన్ను ఈ లోకానికి ఈ బాధలు అనుభవించడానికి, సిలువ ఘోరం మరణం అనుభవించి సర్వలోక పాపం పరిహారార్థం సర్వ మానవాళి కొరకు నా ప్రాణము నేను అర్పించాలి, నా రక్తం నేను చిందించాలి. రక్తము చిందింపకుంటే పాప క్షమాపణ లేదు. నా రక్తము సర్వలోక పాప పరిహారార్థం అర్పించాలి కదా, ఇదే కదా నీ చిత్తము. నేను నీ చిత్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ వాజ్ 100% మ్యాన్ అనే. మనం అనుకుంటాం దేవుడు ఏంటి కలవరపడడం, కానీ ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు కన్నీళ్ళు కూడా విడిచినాడు, జస్ట్ లైక్ ఎ మ్యాన్. ఒక మానవుని వలె కొన్ని పర్యాయంలో ఆయన కన్నీళ్ళు విడిచినట్టు వాక్యంలో మనం చూస్తాం. ఆయన చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మరియా మార్తలు ఏడ్చినప్పుడు ఆయన కూడా వారితో పాటు ఏం చేసినాడట, కన్నీళ్లు గార్చినాడు. ఇంకా లూకాసు వార్త 19:45 కూడా ఉంది. ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచినాడంట. కాపరి లేని గొర్రెల వలె మరి ప్రజలు తప్పిపోవడం చూసి కన్నీళ్లు విడిచినాడని వాక్యంలో ఉన్నది. ఆయన ఈ లోకంలో మానవ ఆకారంలో ఉన్నప్పుడు, మానవ శరీరం ధరించినప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. ఆకలి అయినప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గర పోయినాడు, ఫలాలు వెతుకుతున్నాడు. ఆకులు తప్ప మరి ఏమీ కనబడినప్పుడు ఆయనకు ఆకలి, బాగా ఆకలైందట. అంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. పండ్లు వెతికితే ఒక్క పండు దొరుకుంటా చెట్టును శపించినట్టు వాక్యంలో చూస్తున్నాం. ఆయన దాహంగా ఉన్నాడు, మానవుని వలె దాహమైంది, ఆయనకు ఆకలైందని రుజువులు ఉన్నాయి. ఆయనకు విశ్రాంతి కావాలి. మనం కూడా పని చేసే విధంగా అలసిపోతాము. ఆయన విశ్రాంతి కొరకు మరి యాకోబు బావి దగ్గర పోయి అలసిపోయి ఆయన అక్కడ కూర్చుండేను అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయనకు అలసట ఉంది, ఆయనకు విశ్రాంతి కావాలి, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దప్పికుంది, ఆయన కన్నీళ్లు విడిచినాడు. ఆయనకు కోపం కూడా వచ్చింది మానవులకు వచ్చినట్టు. ఆలయం శుద్ధి చే వేళలో ఆలయంలో క్రయ విక్రయాలు చూసి యేసు ప్రభు కోపంతో మండిపడ్డాడట. మనుషుల కోపం వస్తుంది, దేవునికి కూడా వస్తుంది. అంటే ఆయన, నేను చెప్పినట్టు 100కు 100 పాళ్ళు మానవునిగా ఉన్నాడు, 100కు 100 పాళ్ళు దేవునిగా ఉన్నాడు. దైవ కుమారుడు మనుష్య కుమారుని వలె ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఆయనకున్న ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి మనం ప్రార్థన చేస్తాం, యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన మనుష్య శరీరంలో ఉన్నాడు. ఆయన ప్రార్థించినట్టు, రోదనంతో ప్రార్థించినట్టు, కన్నీళ్లతో ప్రార్థించినట్టు, అంగలార్చినట్లు హెబ్రీ పత్రిక 5:7 ఉంది. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో మహావేదనతో ప్రార్థన చేసినాడు మనుషుల్లాగా. మరి ఇంకా చూస్తే ఆయన మానవుని వలె జన్మెత్తినాడు కదా. ఒక స్త్రీకి జన్మించినట్టు, స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన చిన్న బాలుని 8 దినాలు బాలునిగా ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళి 2 గువ్వలు తీసుకుపోయినారు మరియా యోసేపులు బలి అర్పించడానికి. మరి ఇవన్నీ చూస్తుంటే జస్ట్ లైక్ ఎ మ్యాన్, హీ వాజ్ ఏ 100% మ్యాన్. ఆయన ఒక వంశావళిలో పుట్టినాడు, క్రీస్తు వంశావళి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన
మరి దావీదు వంశావళిలో పుట్టినట్టు మనం చూస్తున్నాం. హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఆయన కుటుంబంలో ఒక అంగంగా పెరిగినాడు. మరియా యోసేపులు పిల్లలు ఉన్నారు, ఈయన ప్రథమ కుమారుడుగా పెరిగినాడు. 30 ఏళ్ళు కూడా ఆ తండ్రి చేసే ఆ కార్పెంటర్ వర్క్, వడ్రంగి పనులు కూడా చేసినాడు. అంటే ఇవన్నీ మరి ఆయన మానవుడని సూచిసి, హీ వాజ్ టెంప్టెడ్ లైక్ మ్యాన్. ఆయన మానవునికి వచ్చే శోధనలు అనుభవించినాడు. ఎందుకంటే ఆయన ఉపవాసం ఉండినప్పుడు సాతాను చేత శోధింపబడినాడని వాక్యంలో ఉన్నది. తర్వాత ఆయన నిద్ర కూడా పోయినాడు మనుషుల్లాగా. ఆయన దోనె అమరమున తలవాల్చి తలగడ మీద ఏం చేసినాడట? నిద్రపోయినాడు. అంటే నిద్ర. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఎందుకు నిద్రపోయినాడు అని అంటే ఆయన మనిషి అని, ఇవన్నీ కూడా మనిషి మరి శరీరంలో ఉన్నాడని రుజువులు అన్నమాట. తర్వాత ఇంకా చూస్తున్నాం మరి ఆయన కూడా నిండుగా ప్రేమ కనికరము గల వ్యక్తి. అలాగే నొప్పి బాధ ఆయన శరీరంలో అనుభవించినాడు. ఆకలి దాహం అనుభవించినాడు. పరిచర్యలో అలసిపోయినాడు. ఆయన మనుషులను ప్రేమించినాడు. మానవులు ఎలా ఇతరులను ప్రేమిస్తారో అలాగే ప్రేమించినాడు. మరియా, మార్తా, లాజరును చాలా మిక్కుటంగా ప్రేమించి పదే పదే వారి గృహానికి వెళ్ళి ఆయన అలసట తీర్చుకునేది, వారు ఉపచారం చేసినారని వాక్యంలో ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మరి యేసు ప్రభు మానవునిగా, అంటే 100 పాళ్ళు మానవునిగా కలువరి శిలువలో ఆయన వేదన అనుభవించినాడు. మరి ఈ కలువరి శిలువలో బాధ అనుభవించడం, పటు బాధ అనుభవించడం చాలా భయంకరమైన బాధ కదా. వాళ్ళు ఎంతగా హింసిస్తారు, అట్మోస్ట్ అనమాట. అంటే 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకు ఆ యొక్క కంకికి అది మాంస ముద్దలు వచ్చేస్తాయి అంటే రక్తం అలాగ ఊటలుగా ప్రవహిస్తుంది. అలాగే ముళ్ళకు కిరీటంతో తలకు అమర్చి కొడతారు, తలకంతా గాయాలు. చేతికి పొడుగైన మేకులు దిగగొట్టి సిలువ కొయ్య మీద వేలాడ చేస్తారు. ఇంకా ఎంత మరి పక్కలో బల్లెంతో పొడిచినారు. ఇన్ని గాయాలు తట్టుకోవడం అంటే అది ఎంత బాధకరం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బందిపోటు దొంగలకు వారు చిరుకను అందిస్తారంట. ఎందుకంటే ఆ చిరుక అది వాళ్ళ నోటికి తగిలించినప్పుడు ఇట్ జస్ట్ యాక్ట్స్ లైక్ అన్ అనెస్థీషియా. ఆ బాధలన్నీ వారు శరీర బాధలు లేక గాయాల వల్ల వచ్చే నొప్పిని కొద్దిసేపు ఉపశమనం కలగడానికి ఆ చిరుక తీసుకుంటారంట బందిపోడు దొంగలు. యేసు ప్రభు ఆ చిరుక వారు నోటికి తగిలించినారు కానీ తాగలేదంట. ఎందుకంటే హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ 100% సఫరింగ్ ఆన్ ద క్రాస్. ఒకసారి హల్లెలూయా చెప్తారా? 100 పాళ్ళు ఆ బాధలన్నీ కూడా అనుభవించాలి. ఏదో మరి మత్తు మందు తీసుకొని కొన్ని బాధలు ఉపశమనం కావాలని అనుకోలేదు యేసు ప్రభు. పూర్తిగా ఆ సిలువ శ్రమలను ప్రభువు అనుభవించినట్టు మనము చూస్తున్నాం. కనుక ఈరోజు ఆయన హృదయము కలవరపడింది. నా హృదయము కలవరపడుచున్నది. మై హార్ట్ ఈజ్ ఇన్ టర్మాయిల్, లేక నా యొక్క హృదయము కలవరపడుతుంది. మై సోల్ ఈజ్ ట్రబుల్డ్ అని అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఇంకా మనము చూసినప్పుడు ఇంకా యేసుప్రభు కలవరపడడానికి కారణాలు ఏంటి అన్నప్పుడు మరి యేసుప్రభుకు బాగా తెలుసు ముందున్న శ్రమలు, ఆయన ముందున్న శ్రమలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన మానవుడైనా కానీ ఆయన దైవకుమారుడు కాబట్టి ఆయనకు రానున్న శ్రమలు ఏ విధంగా ఉన్నాయి. అధికారులు తిరుగుబాటు చేస్తారు తప్పకుండా. ఆయన ఈ యాజకులకు, ప్రధాన యాజకులకు, పిలాతుకు, హేరోదుకు ఇలాగ అప్పగింపబడతారు. వారు తప్పకుండా ఆయనను హేళన చేస్తారు. నానా మాటలు, దూషణ, మరి ఆయనను ముఖం మీద గుద్దడం, మరి ఆయన ముఖం మీద ముసుకేసి ముఖానికి గుద్ది నిన్ను గుద్దినవాడు ఎవడో ప్రవచింపమని, తర్వాత ఆయన ముఖం మీద వంబి వేయడం, ఆయనను వస్త్రహీనునిగా చేయడం, ఇంకా తూలనాడడం, ఆయనను మరి ఇన్ని ఇబ్బందులు, అంటే మానసికమైన వ్యధ, శారీరకమైన వ్యధ, ఆత్మీయ వ్యధ, అంటే ఇన్ని బాధలు ప్రభువుని కాచుకొని ఉన్నాయని ప్రభువుకు తెలుసు. అందుకే అంటున్నాను, నా ప్రాణం కలవరపడుతుంది. హౌ విల్ ఐ బి ఏబుల్ టు ఫేస్ దిస్ క్రాస్? నీ చిత్తమైతే ఈ పాపపు గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించు. అయినను నా చిత్తం కాదు, నీ చిత్తము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను. కాబట్టి కానిమ్మో, ఆ గడియ రానిమ్మో, ఆ గడియలో నీవే నన్ను ఆదుకోవాలని ఆ ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట.
అయితే మనము చూస్తాం కదా, ఇంకా చాలా బాధ కలిగించేది ఏంటంటే ఆయన నమ్ముకున్న మరి 12 మంది శిష్యులు, ఆయన ఒక రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకోబడిన వారు వీళ్ళు. దాంట్లో యూదా ఉన్నాడు. ఆ యూదా ఇలాగూ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎంత ఆవేదనతో ప్రార్థన చేసి బయటకు వస్తున్న సమయంలో యూదా వచ్చి ముద్దు పెట్టి రాణు వారికి సైనికులకు అప్పగించడం, అది కూడా చాలా అంటే ఎంత మానసికమైన హింస అది. ఎందుకంటే వాడు నమ్ముకున్న వ్యక్తి ఇలాగ మోసం చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 37-38 వచనంలో ప్రభు అంటున్నాడు, మరణమునందునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అంటున్నాడు. నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది. అయినా తండ్రిని మహిమపరచడానికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఒక విశ్వాసి లేక యేసు ప్రభువును అనుకరించి వెంబడించే ఎవరైనా కానీ నేర్చుకోవాల్సింది చాలా ఈ శిలువ ధ్యానాల్లో ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట మనం. అంటే ఫిలిప్పీ పత్రిక 2:5లో పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. అంటే మనం ఎంతమంది ఈ మనసు కలిగి ఉన్నాం నిజంగా. చిన్న బాధ కూడా మనం పడం. ఒక్క మాట మనకు విరుద్ధంగా ఉంటే ఎంత రోషం వచ్చేస్తుంది. ఎంత మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే ఎంత పౌరుషం వచ్చేస్తుంది. మనకి ఇవ్వాల్సిన చైర్ ఇవ్వకుంటే ఎంత కోపం వచ్చేస్తుంది కదా. అంటే ఎంతగా ఇంకా క్రీస్తు శిరస్సు మట్టుకు మనం ఒక్కొక్కరం ఎదగాల్సి ఉందని నేనైతే నేర్చుకున్నాను. అంటే సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్. అంటే యేసు పడిన ఈ నిందలు, ఈ అవమానాలు, దెబ్బలు, ఈ చిత్రహింసలు, ఈ పటుబాధలు, ఈ వేదనలు, ఈ యొక్క తూలనాండం, ఇవన్నీ కూడా ప్రభువు అనుభవించినాడు. ఆ అనుభవంలో ఆయన స్పందన ఎలాగుందని విశ్వాసి గమనించినప్పుడు మన దినదిన జీవితంలో అనేకమైన పాఠాలు తప్పకుండా మనము నేర్చుకోవచ్చు. తర్వాత మనం చూస్తాము మరి 22వ కీర్తనలో మీరు చూస్తే అది 1000 సంవత్సరాల ముందు యేసు ప్రభు పడిన శిలువ శ్రమలు 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు ప్రవచించినాడు. అంటే రానయ్యున్న మెస్సయ్య పొందబోవు మహాశ్రమల గురించి దావీదు ప్రవచనాత్మకంగా 22వ కీర్తనలో ప్రస్తావించినాడు. అంటే మానవునికి శ్రమలు రావడము సహజమే. మరి యేసు ప్రభు 100 పాళ్ళు మానవ శరీరంలో ఉండి శ్రమలు అనుభవించినాడు. మరి శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టలేదండి. అదొక గొప్ప పాఠం. శ్రమ రాగానే దేవుని వదిలేస్తారు, శ్రమ రాగానే మందిరానికి రారు, శ్రమ రాగానే కాపరితో మాట్లాడారు, ఎంత ప్రార్థనలు చేసినా ఇంతే కదా అంటారు. ఇలా కాదు యేసు ప్రభు. ఆ 22వ కీర్తన చూసినప్పుడు నాకు ఇంకా చాలా మరి ఆత్మలో చాలా పరివర్తన కలిగింది. 22వ కీర్తన చూడండి, ఏమని సంబోధిస్తున్నాడు. 1000 సంవత్సరాల ముందు రాసిన కీర్తన. అంటే యేసు ప్రభు పడే బాధలను ప్రవచనాత్మకంగా ముందే ప్రస్తావిస్తున్నాడు కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తన. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. ఇది యేసు ప్రభు మరి సిలువలో వ్రేలాడుతూ 4వ మాట. ఇది 4వ మాట ఏంటి మీకు మనం అడిగితే మీరు ఏం చెప్తారు? 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచిపెట్టినావు. అంటే యేసు ప్రభు లేఖనాలు వల్లిస్తున్నాడు అన్నమాట 4వ మాటలో. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి. అంటే ఇంతకుముందు నేను చెప్పాను, పరిశుద్ధుడైన తండ్రికి పాపి అయిన పాపము మీదేసుకున్నాడు కదా, పాపముగా మన కోసం ఆయన మారిపోయినాడు. పాపానికి పరిశుద్ధతకు ఏ పొత్తు లేదు కాబట్టి కొద్దిసేపు తండ్రి వదిలిపెట్టినాడు. అప్పుడే దేశమంతటా ఏం కలిగిందంట? చీకటిగా మీద సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. అంటే ఆ కటిక చీకటి భరించినాడు ప్రభు. అందుకే ఆ గొప్ప కేక, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిసివి. ఈ 2 వచనాలు చూస్తే 3 సార్లు నా దేవా నా దేవా అన్నది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సి చాలా ఉంది. చాలా కలవరపడతాం ఈరోజు. అదే కదా వర్తమానం, నా ప్రాణము కలవరపడుచున్నది,
ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, యూట్యూబ్లో 1000 మంది ఉన్నారు, జూమ్లో 100 మంది ఉన్నారు, చాట్లో ఇంకా 100 మంది ఉన్నారు. మరి మిమ్మల్ని అడిగితే మీరు ఏదైనా సమస్యకు తప్పకుండా మీరు కలవరపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాదు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు. అప్పుడు కూడా కలవరపడొద్దని మనం నేర్చుకోవాలి. ఇదిగో నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు, నేను రాత్రి వేళ మొరపెడుతున్నాను, పగటిపూట మొరపెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉన్నావు, నీవు నాకు ఉత్తరము ఇవ్వకున్నావు. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకున్నా నీవు మాత్రం నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. అదే దృఢ నిశ్చయం దేవుడైతే నాకు ఇచ్చిన, నేను ప్రార్థన చేసి పొందుకున్నాను అట్టి గట్టి విశ్వాసం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అని నా గుండెలో మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను ముద్రించుకున్నాను. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, అంతే, నువ్వు నమ్మాలి అంతే. నీ ప్రార్థనలు ఏ పాటిది, నీ కలవరం ఏ పాటిది, నీ భయాలు, నీ విస్మయాలు, లేక నీ బువ్వులు దిగులు, ఇవన్నీ లెక్కకు రావు. యూఆర్ ట్రస్టింగ్ ఎ వెరీ బిగ్ గాడ్, ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ పుట్ టుగెదర్. ఆయన సర్వలోకానికి రక్షకుడైన దేవుని నువ్వు నమ్ముతున్నప్పుడు నీ హృదయం కలవరపడనీయొద్దు. యేసుప్రభు ఒక మాట అంటాడు, కలవరపడినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనవలే శోధింపబడినానని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన కూడా కలవరం పడినాడు. హల్లెలూయా. ఆయన శోధింపబడినాడు, ఆయన చింతాక్రాంతుడైనాడు, మానవుని వల్లే వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించినాడు, శరీరంలో నొప్పి బాధ అనుభవించినాడు, నిందలు అవమానాలు తృణీకారము విసర్జింపబడట, తూలనాడబడడం, హేళన చేయబడడం, అందరు అపహాస్యం చేయడం, మరి ఆయనను మరి విసర్జించడం, తృణీకరించి శిష్యులు సహా పారిపోవడం, అధికారులు ఆయన మీద పెత్తనం చేయడం, ప్రధాన యాజకులు అన్నా కైపలు లేనిపోని నేరాలు, మరి అబద్ధపు సాక్ష్యాలు అతని మీద విసరడం. చూడండి, ఆయనని ఇంత అవమానించినా కానీ ఆయన మరి తన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. 22వ కీర్తనలో 3వ వచనంలో ఒక మంచి మాట ఉందండి, విశ్వాసులు గమనించాల్సింది. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించిదివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. ఇది నన్ను సేవా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో చాలా పనిచేసింది ఈ మాట. వారు నీ యందు నమ్మిక ఉంచినారు, వారు ఎప్పుడు కూడా సిగ్గు అవమానము నొందలేదు. యేసుప్రభు శిలువలో వేలాడుతూ ఓడిపోయినాడా? మీరేమంటారు, ఓడిపోయినాడా? ఆయన సాతాను ఓడించినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు, 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు. అంత పెద్ద ముద్ర వేసినారు సమాధికి, ఆ ముద్రను గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు. ఆయన మరి అంటే ఆ శరీరమును మరి ఆయన గెలిచినాడు, మరణం గెలిచినాడు, పాపాన్ని గెలిచినాడు, సాతాను ఓడిపోయింది. అంటే గొప్ప విజయం కదా, గొప్ప విజయం, పునరుద్ధానము గొప్ప విజయం, దేవునికి స్తోత్రం. అందుకే మనము కలవరపడుతున్న సమయంలో మనము మనవలే శోధింపబడి, ఆయన సహానుభవం గలవాడట మనకు. నీకు ఏ సమస్య వచ్చినా కానీ ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడని హెబ్రీ 2:18లో ఉంది. అంటే వాట్ ఎవర్ మే బీ ద ప్రాబ్లమ్ యు ఆర్ అండర్ గోయింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ అండర్ గోయింగ్, నేనైనా నువ్వైనా మనం అందరమైనా ఏ సమస్యల గుండా వెళుతామో అవన్నీ కూడా ఆయన సహానుభవం గలవాడంట. అందుకే హెబ్రీ 4:16లో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుతున్నాం. ఎందుకంటే ఆయన మన సమస్యలన్నిటిలో కూడా సహానుభవము కలవాడు. హల్లెలూయా. హీ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లం. నువ్వు కలవరపడినప్పుడు ఆయనకు తెలుసు నువ్వు కలవరపడ్డా, నువ్వు భయపడినప్పుడు తెలుసు ఆయనకు నువ్వు భయపడినావు అని. నీకు అనుమానం కలిగినప్పుడు ఆయనకు తెలుసు నీకు అనుమానం వచ్చిందని. నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయనకు తెలుసు. నీవు చింత నీకు పట్టుకుందంటే ఆయనకు తెలుసు. నీకు భయం పట్టుకున్నా ఆయనకు తెలుసు. అంటే ఆల్ ద ఎమోషన్స్ యూ అండర్ గో, జీసస్ హ్యాడ్ ఎ షేర్ ఇన్ ఇట్. ఆయన మానవ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవించినాడు, కానీ ఆయన ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నువ్వు కలవరపడుతున్నావు, భయపడుతున్నావు, రోగం వస్తుందా అనుకుంటున్నావు, కరోనా అంటున్నావు, పిల్లలు ఎలాగంటున్నావు, నీ భవిష్యత్తు ఎలాగంటున్నావు, ఆర్థిక ఇబ్బందులు అంటున్నావు, శరీర రుగ్మతలు అంటున్నావు, శత్రు బాధ అంటున్నావు, కొదువలు అంటున్నావు, కీడంటున్నావు, కరువు అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. కానీ ఇవన్నీ కూడా నీ ప్రభువుకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనకు అన్నీ తెలుసు. అందుకే పేతురు అంత పెద్ద మాట అన్నాడు. మొదటి పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి, ఆయన మీద వేయి. ప్రార్థన చేసి ప్రభువు ఎంత అద్భుతమైన మాదిరి చూపెడుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ గాడ్స్ గ్రేస్, హెవెన్లీ ఫాదర్స్ మరి విల్ టు బి డన్. అవును, నేను చిత్తము, దేవుని చిత్తం చేయడానికి వచ్చినాను ఈ లోకంలో. మనకందరికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. మనల్ని అనాలోచితంగా ఈ లోకంలో దేవుడు సృజించలేదు. నేనైతే అది చెప్పగలను. ప్రతి ఒక్కరికి ఒక డిజైన్ ఉంటుంది, ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కానీ కొందరు అది అందుకుంటారు, కొందరు అది తృణీకరిస్తారు, కొందరు చేయడానికి సిద్ధపడతారు, కొందరు అది వదిలేస్తారు. అది అందుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చేవారు ఎప్పుడైనా ధన్యులే. దేవునికి స్తోత్రం. భయపడి వెనుకంజ వేసేవారు ధన్యులు కారు. అయితే ఇంత గొప్ప సవాళ్ళు యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. యోహాను సువార్త 14:1 వచనంలో ప్రభు స్వయంగా అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి. అంటే వారు అప్పుడు కలవరపడుతున్నారు శిష్యులు. యేసు ప్రభు మనందరితో కూడా ఈరోజు కూడా పలుకుతున్నాడు, దేని గురించి నీకు కలవరం అవసరం లేదు. మీ హృదయము కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరునో ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోదు. ఇంత మంచి ముద్దుల మాట, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఊరికే మనం కలవరపడతామని ఆయనకు తెలుసు, బాధపడతాం. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరేం కలవరపడద్దు. అవన్నీ మనకు కూడా మరి భవిస్తుంది ఈ మాటలు. మీరు కలవరపడే అవసరం లేదు. దేని గురించి కలవరపడదు, దేని గురించి చింతించద్దు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ 4:6 దేని గురించి మీరు చింతించవద్దు. ప్రతి విషయం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మీరు విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. అంతేగాని చింతించి మీరు సాధించేది ఏమీ లేదు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మీరు చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ చేయలేరు. కానీ ప్రభువును ప్రార్థించడం ద్వారా, దేవుని రాజ్యము నీతిని వెతకటం ద్వారా ఇవన్నీ మీకు మరి సంభవిస్తుంది, ఇవన్నీ మీకు లభిస్తుంది అని సెలవిస్తున్నాడు. ఈరోజు నా హృదయము కలవరపడుచున్నది అని అంటున్నాడు. మరి 22వ కీర్తనకు రండి. కొన్ని మాటలు మీకు ఇక్కడ నుండి జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేసి మరి ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ శ్రమలో దేవుడు యేసు ప్రభువును విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. అంటే అది 22వ కీర్తన 1వ వచనంలో ఉంది. తర్వాత శారీరకమైన శ్రమల గురించి 22:14 నుండి 17 చదివినప్పుడు, ఇది ఒక లెంతీ సామ్. తప్పకుండా శిలువ ధ్యానాలకు ముందు ఇది వరుస మీకు వివరించాలని నాకు ప్రేరణ ఉంది. అంటే ఇట్స్ ఏ శిలువకు సంబంధించిన కీర్తన. అది కూడా 1000 సంవత్సరాల ముందు ప్రవచనాత్మకంగా మెస్సయ్య పడే శ్రమలను గురించి ప్రవచించినాడు దావీదు మహారాజు. అది తప్పకుండా మనం ధ్యానించాలి. 14 నుండి 17 వరకు చూడండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. కలవరపడడానికి కారణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడనంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలంటే శత్రువులు అన్నమాట. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఇంకా చూడండి, ఇంకా యేసుప్రభువైన బాధలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే
ఎంత భౌతిక శ్రమలు అనుభవించినాడు, శారీరక వేదనలు యేసు ప్రభు అనుభవించినాడు, మానసికమైన హింసలు అనుభవించినాడు. 12:13 చదువుదాం. మానసిక వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. వృషభము అంటే ఎద్దు అన్నమాట. ఇదేమో జంతువు ప్రదర్శనశాలలాగా ఉన్నదని ఒక భక్తుడు అంటున్నాడు. 22వ కీర్తన, జూ లుక్స్ లైక్ ఏ జూ. ఎన్నెన్ని జంతువులు, అవి క్రూరమైనవి, బలమైనవి. మరి ఇలాగూ శ్రమ పెట్టే కార్యాలన్నీ కూడా రాసి ఉంది. దెర్ ఇస్ అ లయన్, దెర్ ఇస్ అన్ ఆక్స్, దెర్ ఇస్ అ డాగ్. అంటే మరి గురుపోతని, గురుపోతు కొమ్ములలో నుండి నన్ను రక్షించని, సింహపు నోటి నుండి నన్ను రక్షించమని, నాకు జవాబు దయచేయమని ఇలాగన్నీ చూస్తాడు 22వ కీర్తనలో యేసు ప్రభు. మరి కలవరపడి, నా ప్రాణం కలవరపడి ఉన్నదంటే యూ కెన్ ఇమాజిన్ హిస్ ట్రబుల్డ్ స్పిరిట్, హౌ హీఈస్ గోయింగ్ టు ఫేస్ దట్ క్రాస్ అండ్ ద పర్సిక్యూషన్. అయితే వృషభములు అనేకము నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆ వృషభములు మరి ఎద్దులు అన్నమాట. ఒక ఎద్దు కొమ్ములు తిరిగిన వారి కొమ్ములు ఇట్లా ఆకాశంలో ఇట్లా మరి ఎదిగిన కొమ్ములు, పదునైన కొమ్ములతో ఒక ఎద్దు, బలమైన ఎద్దు నీ ముందుకు వస్తే ఎదుర్కోగలగడానికి ఉన్న శక్తి ఉన్నదా? అది ఒక్కసారి ఇలా పొట్టలో కొమ్ము దింపిందంటే ఇలా ఇసిరి పారేస్తుంది. అంటే ప్రభు పడే శ్రమలు ఇలాగుంది. భాషాను దేశపు వృషభము, మరి బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. అంటే రోమా సైనికులేమి, ఆ మత నాయకులు ఏమి, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, వారు అందరూ కూడా ఇలాగున్నారు, ఆ చిందులు దొక్కుతూ అతన్ని ఆ మరణం, ఆ ఆవేదన అన్నీ చూడడానికి హాస్యం చేస్తున్నారు, పరహాస్యం చేస్తున్నారు, పరిహసిస్తున్నారు. అంటే యేసు ప్రభు పడిన మానసికమైన శ్రమలను సూచిస్తుంది. మరి 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చూడండి, కుక్కలు అంటే ఎవరు అని నేను ఆలోచించిన. కుక్కలు ఒక స్వభావం ఉంది కదా. కుక్కలు ఏం చేస్తాయి రోజంతా? కుక్కలు మీ ఇంటి కుక్క ఏం చేస్తుంది? బాబో 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 ఇదంతా అరుస్తూ ఉంటుంది, ఎవరు చూసినా అరుస్తుంది. అరవడం దాని కుక్కకు ఒక స్వభావం అన్నమాట. అంటే ఇంతమంది సిలువ చుట్టుకొని విరోధులు, శత్రువులు, మరి ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు ఎప్పుడూ ప్రభువుకు నెమ్మదియలేదు. వాళ్ళు ఆ పరిచర్యలో వెనువెంటనే ఉండి చేసిన అద్భుతాలకు అన్నిటి కూడా పేర్లు పెట్టి విమర్శిస్తూ వచ్చిన వారు వీళ్ళందరూ ఆనందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ మత నాయకుల, రోమా సైన్యం, ఆ సైనికులు, అధికారం గలవారు పరహాస్యం చేస్తున్నారు. అంటే వీరు వృషభాల్లాగా ఉన్నారు, సింహంలాగున్నారు, మరి వారు కుక్కల వలె మొర్లుతున్నారు. ఈ దుర్మార్గులంతా గుంపు కూడి మరి నన్ను ఆవరించి ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా అలంకారంగా ఇక్కడ ప్రదర్శింపబడి ఉన్నది. అంటే ఇవన్నీ కూడా అంటే చూడండి, ఆ యేసు ప్రభు పడిన శారీరకమైన హింసలు, మానసికమైన హింసలు, మరి అలాగే ఆత్మీయ వ్యధ, ఆత్మలో కూడా ఆయన మూలుగుతూనే ఉన్నాడు కదా. మరి తండ్రి యొక్క ఎడబాటేమి, నా దేవా నా దేవా అని నేల విడనాడితివి అంటే ఒంటరిగా అయిపోయినాడు. చూడండి, ఈ బికేమ్ అలోన్. జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనుభవించేటప్పుడు నువ్వు సిలువ తట్టు చూడాలి. సిలువను ధ్యానిస్తే వెంటనే శక్తి వస్తుంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించే వారికి అది వెరితనం, రక్షింపబడిచిన వారికి అది దేవుని శక్తి. అంటే నేనైతే ఒక స్థాయికి, అంటే ఆత్మీయ జీవితంలో మరి అనేక సంవత్సరాల నుండి నేను బైబిల్ పఠిస్తూ ప్రభుతో నడుస్తూ నా అనుభవం ఏంటంటే, ఐ కెన్ సే దట్ ఐ బికేమ్ రియలీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంటే దేవునిలో బలం పుంజుకుంటాను నేను. బలం లేకుంటే అడిగి పొందుకుంటాను, ఉపవసించి ప్రార్థన చేస్తాను. అయితే కొన్నిసార్లు మనము చాలా మరి సమీపంగా ఉండే వ్యక్తులు మనకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఆవేదన, బాధ కలుగుతుంది. అయినా టు ఓవర్కమ్ దట్, అంటే ఆ ప్రభు యొక్క మహాశక్తి విశ్వాసులకు దేవుడు ఇస్తాడని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శిలువ శ్రమలను ధ్యానించే వారికి ఇట్టి శక్తి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒంటరితం, ఎస్పెషలీ అలోన్, యు బికమ్ అలోన్ అన్నమాట. అంటే కొన్ని కార్యాలు చేయాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలామంది ఏడుస్తారు, అందరూ నన్ను విడిచిపెట్టినారు, నేను ఏం చేయాలి, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానం, నాకు ఏ సపోర్ట్ లేదు, ఎవ్వరు నన్ను
మరి ఆదరించేవారు. ఇవన్నీ బలహీన మాటలే నన్ను అడిగితే. ఎందుకు అంటే యేసు ప్రభు సిలువ తట్టు చూసినప్పుడు మనకు మహాబలం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ 6:10 అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఈ సమస్యలను చూసి బెదిరిపోవడం కానీ, కలవరపడడం కానీ, బాధపడడం కానీ అన్నీ భరించినాడు కదా యేసుప్రభు. మన పాపాలే భరించినాడా సిలువలో? ఆయన మనోవేదనలు భరించినాడు. మనకు వచ్చే కలవరాలన్నీ కూడా ఆయన భరించినాడు. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. నా ప్రాణము కలవరపడుచున్నదంటే అర్థం ఏంటంటే నీ కలవరం, నా కలవరం, మానవులకున్న కలవరాలన్నీ కూడా యేసు ప్రభు భరించినాడు. ఇక నువ్వు కలవరపడకుండా ప్రార్థన చేసి జవాబు పొందుకోవడమే నీ పని. దేవునికి స్తోత్రం. కలవరం వస్తే వెంటనే సిలువ తట్టు చూడాలి. ఆయన ప్రాణం కూడా కలవరపడింది. భయం వస్తే వెంటనే సిలువ తట్టు చూడాలి. ఆయన కూడా భాషాను దేశపు వృషభములకు ఆందోళన చెందినాడు. శత్రువుల మీద పడితే వెంటనే సిలువ తట్టు చూడాలి. అవును, సింహములు గర్జించినట్లు ఈ అధికారులు, ప్రధాన యాజకులు గర్జన చేస్తున్నారు, చంపేయండి వాడిని అంటున్నారు. ప్రజలు కుక్కల వలె మొరులుతున్నారు. మాకు బరబ్బా కావాలి, మాకు యేసు అవసరం లేదు, బరబ్బాను విడుదల చేయండి, యేసుని ఏం చేయండి మీరు? సిలువ వేయండి. ఇట్ట తట్టుకున్నాడండి. ఎట తట్టుకుంటాడు? ఏమైనా పాపం చేసినాడా? ఎవరికన్నా కీడు చేసినాడా? మేలు తప్ప ప్రభు ఒక్కరికి కూడా కీడు చేయలేదు కదా. ఆకలి కొన్న వారికి కూడా ఆహారం ఇవ్వలేదా? కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేయలేదా? రక్తస్రావ స్త్రీలు వచ్చింది కూడా బాగు చేయలేదు. పాపాత్మరాళ్ళు వస్తే వారిని మరి రక్షింపలేదా? వాళ్ళని సమాధానం కలిగి పొమ్మనలేదా? మరి అరణ్యంలో ఆహారము వడ్డించలేదా? మరి తుఫాన్ ఆపలేదా? సాతాను శక్తులను ఆయన అడగదొరకలేదా? మరి ఎంతమందిని బాగు చేస్తే మేలు అనుభవించి ఆయన కీడు అనుభవించడం అంటే ఎంత శక్తి కావాలండి. అందుకే పేతురు తన పత్రికలో అంటున్నాడు, నువ్వు యేసు తట్టు చూడు, సిలువ తట్టు చూడు, మహాశక్తి నీకు లభిస్తుందని. పేతురు పత్రిక ఒకసారి చూద్దామా? మొదటి పేతురు రాసిన పత్రిక 2:21-24 చదువుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? డెఫినెట్లీ ఇట్ షుడ్ బి జీసస్. యేసే నీకు మాదిరిగా ఉన్నాడు ఈ లోకంలో. అయితే ఆయన మీ వల్లే బాధపడినాడు, మీ కొరకు బాధపడినాడు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, కపటము లేదన్నమాట. అది కూడా నేర్చుకోవాలి మనం. ఎవరైనా మనల్ని బాగా బాధిస్తే వెంటనే ఎంత ఘాటుగా తిట్టేస్తాం కదా. వెంటనే యేసు ప్రభు మన మదిలోకి రావాలి. అంటే ఆ పరిపూర్ణతలోకి ఎదగాలి మనం. వెంటనే రియాక్ట్ అవుతాం మనం. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం కదా, మనకు రోషం పుట్టుకొస్తుంది అనమాట. ఎవడు వాడు ఇలాగ అనడానికి. అది మానుకోవాలన్నమాట. ఈ శిల్వ ధ్యానాల్లో దేవుడు మనల్ని అందరినీ ఉద్ధరించును గాక. దేవుని స్తోత్రం. తన పరిశుద్ధాత్మను నిండుగా మన మీద కుమ్మరించును గాక. ఆమెను చాలా మెల్లగా చెప్తున్నారు. అంటే అలాంటి స్వభావం మనకు కావాలి. చూడండి, హౌ హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. అంటే ఏదేమైనా తన సంపూర్ణమైన జీవనాన్ని, తన భవిష్యత్తేమి, తన శరీరము, తన మనస్సు, తన ఆత్మను సంసిద్ధం చేసుకుంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ గడియ వస్తుంది అని తెలుసు. దేవుడు నన్ను మహిమపరుస్తాడని తెలుసు. దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలని తెలుసు. దేవుని చిత్తమే జరగాలి, నా చిత్తం కాదు అని కూడా తెలుసు. హీ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. అందుకే ప్రార్థిస్తున్నాడు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదంట. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. ఎంత గొప్ప కార్యం అండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీవు అప్పగించుకొని మౌనంగా ఉంటే అంతకంటే మించిన జ్ఞానం ఏమున్నది? దట్స్ ద గ్రేటెస్ట్ మ్యాక్సిమం విజ్డమ్. జస్ట్ కీపింగ్ క్వైట్ అండ్ లెటింగ్ గాడ్ యాక్ట్. లెట్ గాడ్ ఇంటర్వెన్.
అంటారు కదా, లెట్ గాడ్ ఇంటర్వ్యూ, దేవుడే మా మధ్యలో దిగివచ్చును గాక. అవును, దేవుడు దిగొస్తే నీకు న్యాయం జరగదా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యాలు. ఆయన పాపములో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మా ఈ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నా ఆత్మ కలవరపడుచున్నది అని వాక్యం మనం ధ్యానించినాం కొద్దిసేపు. యోహాను సువార్త 12:27, మై సోల్ ఈజ్ ట్రబుల్. ఎందుకు ఈ విధంగా బాధ అనుభవించాల్సి వచ్చింది అంటే, నేను గ్రహించిన ఆత్మీయ సత్యం ఏంటంటే, మన బాధలన్నీ ఆయన భరించినాడు, మన కలవరమంతా ఆయన సిలువలో వహించినాడు, మన శ్రమలన్నీ ఆయన రుచి చూచినాడు. అందుకే ఆయన శోధనను సహించినాడు, తాను శోధింపబడి శ్రమ పొందినాడు గనుక బాధింపబడు వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు బాధ, భయము, భీతి, కలవరము, నిందలు, అవమానాలు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయ హింసలు కలిగినప్పుడు కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా అనుభవించినాడు, సిలువలో ఇవన్నీ భరించినాడు, మన వ్యసనాలను ఆయన వహించినాడు. యెషయా 53లో ఏముంది? ఆయన మన వ్యసనములను ఏం చేసినాడు? సహించినాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. యెషయా 53:4లో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. నో డిసీజ్ ఈజ్ అబౌవ్ జీసస్. అంటే అది కరోనా 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 అని మనం ఎంత హైలైట్ చేస్తున్నాం. కరోనా గురించి స్టడీ చేస్తున్నాం. కరోనా ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది, ఇవన్నీ. యాక్చువల్లీ నువ్వు వాక్యం ధ్యానిస్తే ఏ భయం నీకు ఉండదు. దేవుని స్తోత్రం. అది రానిపోని నిన్ను సురక్షితంగా దేవుడు కాపాడగలడు. అలా నమ్మితే గట్టిగా దేవుని స్తుతిద్దాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాల్టింగ్ కరోనా, యూ కెన్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను. యెషయా 53:4. మన వ్యసనములను ఆయన ఏం చేసినాడు? వహించినాడు. ఇంకా వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అంతా మన కొరకే కదా. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేని. మరి ఇంకా ఉంది, దేవుని వల్ల ఆయన మొత్తపడిన వాడని, దేవుని వల్ల బాధింపబడిన వాడని, శ్రమ నొందిన వాడని మనం అతన్ని ఎంచితిమి. మనం అలాగా అనుకున్నాం, ప్రజలు అలాగా అనుకున్నారు. వీడు ఒక శాపగ్రస్తుడు అంటారు కదా, వాడొక దరిద్రుడు. అవును, శాపగ్రాహ్యమైన శిలువ మీద వేలాడుతున్నాడు, పేదవానిగా కనబడుతున్నాడు, వస్త్రం లేనివాడుగా ఉన్నాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు. దేవుడు విని మొత్తినాడయ్యా, మొత్తినాడు దేవుడు. కానీ మనకు జ్ఞానం కావాలి. ఇవన్నీ కూడా ఆయన మన కొరకే భరించినాడు, వహించినాడు. ఆయన మన వ్యసనములను వహించినాడు. మరి శ్రమనొందినవాడుగాను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరిచిన వాడని, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినవాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కలవరము కానీ, భయము కానీ, ఆందోళన కానీ దేని విషయంలో కూడా ఉండకూడదు. అందుకే మన పేరు విశ్వాసులం. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మనం బిలీవర్స్ అని పిలువబడుతున్నాం కదా. అంటే ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం కలిగిన వారు. ఎన్నెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సూటిపోటి మాటలు మన మీద వేసినా, శత్రువులు ఎంత బాధించినా, హింసించినా, మనం మరి మానసికంగా వ్యధ పొందిన, శారీరకమైన దెబ్బలు మనకు కలిగిన, మనల్ని చిత్రవధ చేసిన, మనం భయపడకూడదు. ఎందుకంటే మనకంటే ముందుగా వెళ్ళిన ప్రభువే మనకు మరి గొప్ప ఆదర్శప్రాయంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరధారిగా ఉండి ఇవన్నీ కూడా అనుభవించినాడు. అంటే శోధింపబడినాడు, శరీరంలో హింసలు అనుభవించినాడు, నొప్పి బాధ అనుభవించినాడు. అందుకే శారీరకమైన హింసలు అనుభవించిన మన ప్రభు మనకు చాలినవాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు నిష్కల్మషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరక ఆయన మరి పాపుల్లో చేరని వాడిగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.
ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎక్కడుంది ఈ మాట? లేచి నిలబడి చెప్పండి కరెక్ట్గా ఉంటే. ఎవరైనా లేచి నిలబడండి. వెరీ గుడ్. హెబ్రీ 7:26 ఒకసారి చదువుతాను. సచ్ ఎ గ్రేట్ స్టేట్మెంట్, గొప్ప ప్రకటన. హెబ్రీ 7:26 నాతో కలిసి చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి నేర్చుకుంటే ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నా హృదయము కలవరపడుచున్నది. మై సోల్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని యోహాను సువార్త 12:27 నుండి మేము ధ్యానించినాము. అవును ప్రభువా, నీవు దైవ కుమారుడైతే నీకు కలవరం ఎందుకు? నువ్వు దేవుడవే అయితే నీకు కలవరం ఎందుకు అని ఆ ప్రశ్నకు జవాబు ఈరోజు వాక్యం నుండి మేము కొంతగా ధ్యానించినాము. తండ్రి, నీవు 100% మానవునిగా ఈ లోకానికి వచ్చినావు. నువ్వు 100% దేవుడవే తండ్రి. దైవ కుమారుడైనా నిన్ను నీవు తగ్గించుకున్నావు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండే భాగ్యాన్ని వదిలిపెట్టి మా కొరకు మానవాకారంగా నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని తండ్రి చిత్తాన్ని మరణమగునంతగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినావు. ప్రభువా, మా పాప భారము భరించినావు. ప్రభువా, మా కలవరము భరించినావు. మా నొప్పి, మా వేదన, మా భయము, మా బొగులు, దిగులు, మా ఆక్రందన, మాకున్న సమస్యలన్నీ నువ్వు సిలువలో వహించినావు, భరించినావు. మా వ్యసనములను వహించినావు, మా భారములను భరించినావు. అందుకే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము అని పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుతున్నాం. ఈ నామంలో మేము మోకరించి నీ సహాయం వేడుకున్నప్పుడు అన్ని సమస్యల నుండి మాకు విడుదల కలుగుతుంది. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం ఎంత గొప్పది ప్రభువా, నీకు వందనాలు. మా కొరకు నువ్వు చూపిన కలువరి ప్రేమ కొరకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నింటిలో మమ్మల్ని విజయోత్సవంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సకల ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. మన మధ్యలో రెవరెండ్ టిఎం కుమార్ గారు, మరి పాస్టర్ శాంతి కుమార్ గారు, మరి వారు ఉండడం చాలా సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ కమ్ పాస్టమ్మ గారు. మీరు మరి ఉద్యోగానికి వెళ్ళవలసిన వారు వెళ్ళొచ్చు, తక్కిన వాళ్ళు కొద్ది నిమిషాలు కూర్చోండి. అయితే పాస్టర్ గారు కొన్ని నిమిషాలు ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారు. వాళ్ళ మనవాడు కూడా వచ్చినాడు, సెరీనా
అలాగే తన భర్త చిన్న బాబుతో వచ్చినారు. ఈరోజు మొదటి బర్త్డే మన మధ్యలో ప్రార్థన చేసుకోవాలని, మనందరినీ చూడాలని పాస్టర్ గారు వచ్చినారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహించి ఈ సిలువ ధ్యాన కూటాల్లో 25వ దినమున మరి స్థలములో మనమందరం కూడుకుని ఈ యొక్క సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన గొప్ప ఆ యొక్క రక్షణను మనం తలపోసుకుంటూ దేవుల్లో ఆనందించుటకు దైవజనురాలకు ఇచ్చిన ఈ చక్కటి మరి ఆలోచనను బట్టి నేను ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మరి శారీరకంగా ఎంతో బలహీనతకు గురి అయినప్పటికీ కూడా మరి అనుదినము ఆయన కృపలో అనుగ్రహించే ఒక గొప్ప ఆశీర్వాదము నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము కూడా చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి దేవుని సేవకురాలకు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, నైతికంగా ప్రతి దినము కూడా దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క బలమును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఆ రీతిగా ఇది ఒక గొప్ప కార్యము. ఈ సిలువ ధ్యాన కుటుంబంలో ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప మరి సువర్ణ అక్షరాలతో మరి ఇది లెక్కింపబడాలి. ఎప్పుడు అందరు చెప్పలు కొట్టండి. మరి దేవునికి స్తోత్రములు. మరి ఈ రీతిగా దేవుడు ప్రతి దినము కూడా దేవుని సేవకురాలను బలపరిచి మరి దేవుని సన్నిధిలో మరి ఈ రీతిగా ఈ వర్తమానములు అందించటంటే ఇది ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. మరి దేవుని సేవకురాలు జాయ్ చరణ్ గారికి దేవుడిచ్చిన ఈ గొప్ప దర్శనాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి నేను కూడా మరి ఇంత దూరం మేము రాలేక నేను కూడా ప్రతిదినం కూడా జూమ్లో ఉంటాను. నేను 25 దినాలు కూడా మరి జూమ్లో నిన్నాను. మరి ఉదయకాలమున మరి నేను 25 దినాలు కూడా ఆమె చేసిన ఆ యొక్క వర్తమానములన్నీ కూడా నేను ఒక డైరీలో కూడా రాసుకున్నాను. దేవునికి స్తోత్రములు. మరి నేను పాస్టర్ గారు కూడా మరి ప్రతి ఉదయము మరి 6 గంటల నుండి మరి అయ్యే వరకు కూడా మేము ఉంటూ ఉన్నాము. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు యూపీఎఫ్ సంఘంతో మాకిచ్చిన ఈ చక్కటి అనుబంధం బట్టి మరి ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దినాన్న మరి మీ మధ్యన ఉండటానికి బలమైన కారణం ఏంటంటే మా గురించి మీరందరూ కూడా ప్రార్థించారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. ముఖ్యంగా దైవజనరాలు తోటి జత పనివారు పాస్టర్స్ అందరూ కూడా మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ సేవలో మీతో పాలిభాగస్తులుగా చేస్తున్నారు. ఉదయకాలమున సేవకురాలు ఇచ్చిన వర్తమానము కలవరపడనీయవద్దు. దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపం చేశాడు. యెషయా గ్రంథం 28:16లో విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనమందరం కూడా విశ్వాసులము. ఏ విషయంలోనూ కలవరపడకూడదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలి ఉండను. ఈ సమయంలో మరి మా పెద్ద కుమార్తె మార్తా సెరీన్ మరి పాస్టర్ నరేష్ వారు మరి దేవుడు ఒక కుటుంబంగా కట్టి ఈ సేవలో మా సంఘంలో తోటి జత పనివారుగా వారు ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా 2 సార్లు మరి సెరీన్కు అబార్షన్ అవటం జరిగింది.
మరి తర్వాత దేవుని సేవకురాల దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఆమె కడుపు మీద నూనె రాసి ప్రార్థన చేశారు. ఒక శాలువ కూడా కప్పారు. 5 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారికి ఒక చక్కటి కుమారుని బహుమానంగా ఇచ్చిన్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మరి గత దినాల్లో 6వ నెలలో మరి ఆ కుమారుడికి మా అందరితో పాటు కోవిడ్ వచ్చింది. మా కుటుంబంలో అందరం కూడా మరి వీఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. మరి 6 నెలల సమయంలో ఆ బిడ్డకు కోవిడ్ వచ్చినప్పుడు అద్భుత రీతిగా ఆ బిడ్డను మమ్మల్ని అందరినీ కూడా స్వస్థపరిచాడు. మరి తర్వాత మరి దైవజనరాలు జూమ్లో వారి నామకరణం కూడా చేశారు. మరి వారు మన మధ్యన ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందుకు రండి. పాస్టర్ నరేష్ జూనియర్ అండ్ ఆ కుమారుడికి పాల్ ఆయుష్ కుమార్ అని పేరు పెట్టి ఉంటున్నాము. పాల్ అంటే మరి మామూలుగా మా వెంకట గారి పేరు. అయాన్ష్ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి కుమార్ అంటే నా పేరు పెట్టి వారు మరి దైవజనరాలు నామకరణం చేశారు. ఈ దినాన్న మరి ఆ కుమారునికి మరి నూతన సంవత్సరం 12 నెలలు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా దేవుడు కాపాడి ఆరోగ్యం ఇచ్చి సజీవుడిగా ఉన్నాడంటే అది దేవుని మహాకృప. కనుక మీ అందరితో పాటు మరి నేను ఈ సాక్ష్యం పంచుకొని దైవజనరాల చేత మరి ఒకసారి మరి దేవుని యొక్క ప్రార్థించి ఆశీర్వాదము ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ రీతిగా మరి ఇది నన్ను మరి మీ మధ్యకు రావటం జరిగింది. కనుక ఈ యొక్క శిలువ ధ్యాన కూటాల్లో రాబో దినాల్లో ఇంకనూ దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు అధికంగా ఆశీర్వదించి దేవుని మహిమ కొరకు రాబో దినాల్లో గొప్ప కార్యాలు జరగబోతున్నాయని నేను నమ్ముతున్నాను. ఈ 40 దినాల్లో కూడా ఈ 40 దినాల్లో ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జంట నగరాల్లో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చిన దైవజనరాలకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చెరియన్ గారికి, వారి కుమారులు మరి అఖిల్, నిఖిల్, కుమార్తె చెరి, వారిని బట్టి కూడా దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో వారు ప్రేమిస్తారు, మరి మా కొరకు ప్రార్థిస్తారు, అనేక రీతుల్లో సేవలో సహకరిస్తూ సహాయం చేస్తున్నారు. వారిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. కనుక ఉదయకాలమనే ఆ కుమారుని కొంచెం బలవంతంగా లేపి తీసుకుని రావటం జరిగింది. నిన్ననే దైవజనరాలతో శిష్యులతో నేను ఈ రీతిగా మరి వస్తున్నామని చెప్పినప్పుడు మార్నింగ్ రమ్మని చెప్పారు. ఆ రీతిగా ఉదయకాలం మీతో ఉండుట మాకెంతో సంతోషము. దేవునికి స్తోత్రములు, కృతజ్ఞత తెలియజేస్తూ జాచరణ్ గారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మరొక నూతన దినాన్ని, శిలువ ధ్యానాన్ని చేసుకునే తరుణాన్ని దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. యూపీఎఫ్లో ఉంటే మేము మా ఇంట్లో ఉన్నట్టే, అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇన్ని దినాలు శిలువ ధ్యానాలు మేము వింటూ ఎంతో బలపడుతూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. దేవుని సేవకురాలని, దైవజనురాలని దేవుడు వాడుకొనుచున్న రీతిని చూస్తూ ఉంటే దినదినము మాకెంతో ఆశ్చర్యము, ఆనందము, ఆశీర్వాదము కలుగుచూ ఉన్నవి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఒక్క స్త్రీ ప్రతి దినము 40 దినాలు ఒక్క
ఒక్కసారి మాత్రమే కాదు, ఉదయము సాయంత్రము ఒక్కొక్కసారి 3 సార్లు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ మరి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మనమే కాదు, పరలోకమందు దేవుడు ఎంత ఆనందపడుతున్నాడో మనం ఊహించుకోగలం. ఈరోజు మరొక్కసారి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం యొక్క చివరి భాగము. సిస్టర్ గారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఆయన విడువడు. అతి త్వరలో మనము దేవుడు సహోదరి ఆశ నెరవేర్చినట్లుగా ఒక గొప్ప మందిరమును చూడబోతూ ఉన్నాము. కొన్ని సంవత్సరాల క్రితమే నేను చెప్పాను, దేవుణ్ణి అడుగుచూ ఉన్నప్పుడు 1,00,000 మంది పట్టేటటువంటి మందిరం కావాలి ప్రభువా, 1,00,000 మంది కూర్చుని ఆరాధించే మందిరం కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాము. మరి దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. సహోదరిని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఏంజెల్ని, పరలోకం నుండి దిగివచ్చిన ఒక ఏంజెల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి అయితే ఈ మందిరం కట్టడానికి ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించి వేసినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లుగా దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాతిని పొర్లించి, ఆ రాయి ఆటంకాలకు, ఆలస్యానికి, ప్రతిబంధకాలకు అన్నిటికీ సూచనగా ఉన్నటువంటి ఆ రాయిని పొర్లించి అది మరల దొర్లి రాకుండా ఆ రాతి మీద ఆ దేవదూత కూర్చుందంట. దేవుడు అలాగా ఆమెకు సహాయం చేయటం మాత్రమే కాకుండా ఆ రాయిని పొర్లించటం వలన ఆ ద్వారము తెరవబడి లోన దాచిపెట్టబడిన ఆ దీవెన, ఆ మందిరము వచ్చుటకు మార్గము సరళము చేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు. ఈ సహవాసం దేవుడు మాకు ఇచ్చినందుకు, ప్రత్యేకంగా దైవజనురాల్ని మాకు దీవెనగా ఉంచినందుకు, ఆమెతో ఇచ్చిన ఈ సహవాసం కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగాక. దేవునికి స్తోత్రములు. దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇందాకే పాస్టర్ గారు చెప్పినట్టు మరి వి వర్ వెయిటింగ్ ఫర్ అ బేబీ. ఎన్నో ఇయర్స్ నుంచి మరి మేము గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మరి 5th మంత్లో మరి సడన్గా మిస్క్యారేజ్ అయింది. మరి సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ 5th మంత్ స్టార్టింగ్లోనే మిస్క్యారేజ్ అయింది. థర్డ్ టైం ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అన్నారు. మరి ఈ 3 ప్రెగ్నెన్సీస్ అయ్యాక మరి మేము మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ 1 year మెడికేషన్ ఇచ్చి మరి సైకిల్స్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి ట్రీట్మెంట్ ఇచ్చాక కూడా ఏమీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా డాక్టర్ అన్నారు, మీరు లాప్రోస్కోపీ చేయించుకోండి, చేయించుకున్నాక మళ్ళీ రండి, ఆ టెస్ట్ దగ్గర 50,000 అవుతుంది, మీరు ఆ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి రండి అని చెప్పింది. మరి ఇంటికి వెళ్ళాక ఆ రోజు నేను ఒక్కటే అన్నాను, దేవా నేను లాప్రోస్కోపీ చేయించుకుని డాక్టర్ ట్రీట్మెంట్కి వెళ్తే ఇంకా మీరేం చేసేది దేవా, మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, మీరే చేయాలి, ఇది డాక్టరే అన్నీ చేస్తే డాక్టర్కి మహిమ నేను ఇవ్వను, మరి గర్భం తెరిచి వాడవు నీవే, ఆశీర్వదించి వాడవు నీవే అని ప్రార్థన చేశాను. మరి అలాగే
మరి జాయ్చరణ్ ఆంటీ కూడా మరి ఎంతో నా కొరకు ప్రార్థన చేశారు. ఒకరోజు పిలిచి మరి చేతులేసి నా మీద ప్రార్థన చేశారు. ఒక వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, మరి సారా గురించి అక్కడ ఉంటుంది. మరి నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ వచనం నోట్బుక్లో రాసుకుంటా ఉండమన్నారు. మరి నేను ఎప్పుడు టైం దొరికినా ఆ వచనాన్ని రాసుకుంటా ఉన్నాను. మరి డాక్టర్ ఏం చెప్పిందంటే 2018 డిసెంబర్లో నువ్వు ల్యాప్రోస్కోపీ చేసుకుని రమ్మంది. మరి 2019 మేలో మరి ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకున్నాను. మరి అప్పుడు దాకా నేను ఒక 50-70 టైమ్స్ తీసుకున్నాను. అప్పుడు కూడా తీసుకుని నెగిటివ్ టెస్ట్ వస్తుంది అని అనుకున్నాను. మరి ఆశ్చర్యరీతిగా దేవుడు ఆ రోజు పాజిటివ్ వచ్చేలాగా చేశాడు. మరి దానికి దేవునికి వందనాలు. మరి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మరి 3 టైమ్స్ మిస్క్యారేజ్ అయింది కాబట్టి నాకు 5th మంత్ దాకా టెన్షన్ అనమాట. ఫస్ట్ టు 5th వరకు మిస్క్యారేజ్ అయింది కాబట్టి 5th దాకా ఏమవుతుందా అని చాలా భయం వేసింది. కానీ ఒకటే ప్రేయర్ చేశాను, దేవా మరి ఒకవేళ నువ్వు నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇస్తే 0 కాంప్లికేషన్స్ ఉండాలి, నాకు పర్ఫెక్ట్ గిఫ్ట్ కావాలి. నేను ఊరికే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి నాకు వద్దు ప్రభా, మరి నీకు సాక్షిగా నేను ఉండాలని ప్రార్థన చేశాను. మరి దేవుడు 9 months 0 కాంప్లికేషన్స్, అసలు జస్ట్ రెగ్యులర్ చెకప్కి వెళ్ళి వచ్చేలాగున దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి March 18th లాస్ట్ ఇయర్ దేవుడు నాకు చక్కటి కుమారుని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సంతోష వస్త్రం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇది దేవుని వల్ల కలిగిన కార్యం. దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. నేను మార్తా సిరిన్ కొరకు మరి ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని, ఎందుకంటే పాస్టర్ టిఎం కుమార్ గారు సేవలో నాకు అయితే కో లేబరర్ ఇన్ క్రైస్ట్, జత పని వారు. మరి వారు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆరంభించినప్పుడు చాలా కాలం మనకు సహకరించినారు సేవలో. బాప్తిసాలు ఇవ్వడం కానీ, వివాహము జరిపించడం కానీ, అలా ఒక పెద్దన్నలాగా, అంటే జస్ట్ లైక్ మై పాస్టర్ అబ్రహాం నా బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడు. మరి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫ్యామిలీ. మరి వారి పిల్లలను వారు చూడాలి. పాస్టర్మ్మ వారి పిల్లలు చూడడం ఒక ఆశీర్వాదం. 128వ కీర్తన 6వ వచనం నెరవేరాలని మాత్రం పట్టుదలతో ప్రార్థించినాను. మార్తా సిరిన్ ఎప్పుడెప్పుడు అబార్షన్ అయిపోతుంది అందుకొరకు కూడా ప్రార్థన చేశాను. ఒకరోజు మరి నాకు అలా ప్రేరణ కలిగింది, పిలిచి ఆమెను కడుపు మీద ఆయిల్ రాసి ప్రార్థన చేసి దేవుడు వింటాడనే గొప్ప విశ్వాసం నాలో కలిగింది. అప్పుడు అలా ప్రార్థన చేసి మరి ఆమెకు ఎబ్రి 11:11 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక శారాయి వయసు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందింది. ఈ మాట రాయి, నువ్వు నీకు సమయం ఉన్నప్పుడు అంతా రాయి అన్నప్పుడు దేవుడు వెంటనే గర్భం తెరిచినందుకు నేను స్వయంగా ప్రత్యేకంగా నేను దేవునికి కృతజ్ఞురాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నాకే ఒక మనవడు పుట్టినంత సంతోషం ఉన్నది. మరి పాల్ అయాన్ష్ కుమార్ కొరకు మనం అందరం సంఘం అంతా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నిలబడండి. చిన్న బాబు 1 year, ఈరోజు మొదటి జన్మదినం. అది ఇక్కడ జరుపుకోవాలని వారు వచ్చినారు. మరి ప్రార్థన చేద్దాం. చాలా అందంగా ఉన్నాడు. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మరి పాల్ అయాన్ష్ కుమార్కి ఈరోజు మొదటి సంవత్సరం 1 year కంప్లీట్ అయ్యి నెక్స్ట్ క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. మరి ప్రార్థన ద్వారా ఈ బిడ్డను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మరి నరేష్ను మార్తా సిరిను మీరు దీవించినారు, మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినారు. అందమైన చక్కని మగ శిశువునిచ్చి మరి వారిని తృప్తిపరిచినారు. వారి అంగలార్పును నాట్యంగా మార్చినారు. పాస్టమ్ గారు కూడా ఎంతో అంగలార్చినారు, బాధపడినారు, ఆశించినారు. వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు వందనాలు. మరి ఈ బిడ్డ ఈరోజు 1 సంవత్సరం గతించి 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. నీ పరలోకపు ఆశీర్వాదాలన్నీ కూడా బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. పాల్ అయాన్ష్ కుమార్ను గొప్పగా ఆశీర్వించి రాబో దినాల్లో గొప్ప
ప్రవక్తగా మీరు చేయాలని ప్రార్థిస్తున్నాను. చిన్ననాటి నుండి మనుషుల దయంలో దేవుని దయంలో జ్ఞానమందును వయసు ఉంది. ఇది నాయన గొప్ప కీర్తి, గొప్ప దైవ కార్యాలు చేయాలని మేము ఎంతో కోరుతూ ఆశిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి తల్లిదండ్రులకు మీరే మీ కృపను దయచేయండి. అలాగే పాస్టర్ కుమార్ గారిని, శాంతి కుమార్ గారిని మీరు ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయండి. కల్వరి ప్రేయర్ హౌస్ను, ప్రార్థనా వీరులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ కుటుంబాల చుట్టూ నీ కంచె వేయండి. కోవిడ్ నుండి విడిపించినావు కుటుంబం అంతటిని, అందుకొరకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సకల ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ కొద్ది మనవులు యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరు పలకండి. పాల్ అయ్యన్స్ కుమార్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడే ఆత్రం మైక్లో మాట్లాడాలని. ప్రసంగం చేస్తావా? ఓకే, అందరు సెలవు తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఎలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన తీరునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును,
రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org.